पूरा लोकल। వెల్కమ్ టు పూరా లోకల్. ఇక సంక్రాంతి సంబరాలు వచ్చేస్తున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటు సిటీ మొత్తంలో కూడా ఈ యొక్క సంక్రాంతికి సంబంధించి ఇప్పటికే ఈ కోలాహలం అనేది కనిపిస్తుందనే చెప్పాలి. ఇకపోతే సంక్రాంతి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్ర గుర్తొస్తూ ఉంటది. ఇక హైదరాబాద్ లో ఉన్న వాసులందరూ కూడా ఆంధ్ర తరలి వెళ్తూ ఉంటారు. కానీ ఈ ప్రాంతంలో ఇప్పుడు మనకు హైదరాబాద్ లో కూడా సంక్రాంతి లాంటి వైబ్ రావడానికి ఇక్కడ ప్రస్తుతం అయితే కనుక ఐమాక్స్ గ్రౌండ్ పక్కనున్న ఈ గ్రౌండ్ లో ముగ్గుల పోటీని నిర్వహిస్తున్నారు. ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో ఒకసారి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. మహిళలందరికీ కూడా ఈ యొక్క ముగ్గుల పోటీ అనేది కండక్ట్ చేసి ఈ రోజు అంటే సంక్రాంతి ముందే సంక్రాంతి పండగ లాంటి ఒక అంటే ఆ సంక్రాంతి ఈ రోజే కనిపించే విధంగా అంతకు ముందే ఇలాంటి మంచి అవకాశాన్ని ఇచ్చే వాళ్ళకి ముగ్గుల పోటీని అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఒకసారి మనం చూసుకోవచ్చు. ఏ రోజు బయటికి రాని మహిళలు ముగ్గులు అంటే ఎప్పుడో ఉండేవి అంతరించిపోయాయి అనుకునే మహిళలందరూ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి చాలా సాంప్రదాయంగా ఈ యొక్క ముగ్గుల కల్చర్ ని అందరికీ తెలిసే విధంగా వాళ్ళు కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇళ్లలో ఒక్కరు కూడా ఉండకుండా ఈ ముగ్గుల పోటీలో పోటీ చేయడానికి చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక సంక్రాంతి థీమ్ ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతికి సంప్రదాయంగా జరుపుకునే ఇటు పిండి వంటలు కావచ్చు, లేకపోతే గంగిరెద్దులు, అలాగే సంక్రాంతిలో స్పెషల్ గా కనిపించేవన్నీ కూడా ఈ యొక్క వాళ్ళ రంగోలీలో వాళ్ళు రిప్రజెంట్ అయితే చేస్తున్న దృశ్యాలు కూడా మనం విజువల్ లో చూసుకునే ఉండొచ్చు. ఇక్కడ మొత్తం చాలా వరకు కూడా ముందుగానే వాళ్ళకి ప్లేస్లు అయితే రిజర్వ్ చేశారు. ఆ ప్లేసెస్ లో వాళ్ళు మార్నింగ్ నుంచి వచ్చి ఈ యొక్క ముగ్గుల పోటీలు అయితే పాల్గొనడం అయితే జరుగుతుందో ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. చాలా థీమ్స్ అంటే ఈ సంక్రాంతిలో మనం మాట్లాడుకున్నట్లే గంగిరెద్దులు, చెరుకులు, అలాగే మిగతా ఆడపిల్లలు మెయిన్ గా మహిళలు ఎలా చేస్తారు సంక్రాంతిని, భోగి మంట, ఇవన్నీ కూడా యాడ్ చేసి అయితే ఇక్కడ చూపిస్తూ ఉన్నారు రంగోలీ రూపంలో. మన సంక్రాంతి ముందు రోజు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ కొంతమంది మహిళలు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి థీమ్ ఏంటి మీ ముగ్గు థీము అంటే ఒక అమ్మాయి పూజ చేస్తుంది సంక్రాంతి రోజు. అంటే వాకిల్లో పాట్ పెట్టి అలా పాలు పొంగిస్తుంది. అయితే నారద ముని వస్తారు కదా, వాళ్ళు వస్తున్నారు. ఇంకా అక్కడేమో ఆవుకి తీసుకొచ్చి పూజ చేస్తున్నారని ఆవుకి తీసుకొస్తున్నారు. సంక్రాంతి థీమ్. అవునవును. వీళ్ళు ప్రొవైడ్ చేశారు, నేను కూడా ఓన్ గా తెచ్చుకున్నాను అనమాట. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్రొఫెషనల్ అనమాట. ఆల్రెడీ మా కార్పొరేటర్ వాళ్ళు మా ఏరియాలో అంటే కాంపిటీషన్ కండక్ట్ చేశారనమాట. అంటే లాస్ట్ ఇయర్ విన్నర్స్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం వచ్చింది. అంటే ఇక్కడ మోస్ట్లీ ఎక్స్పర్ట్స్ హై లెవెల్లో ఉందన్నమాట. సో ఈ ముగ్గురు పోటీలో అయితే కనుక తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి ఒక కొత్త థీమ్ తో అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్. What's that? Because it's the festival of Sankranti, so I made these Sankranti vibes. Okay, with because this is Telangana state, so that's why I wrote here Telangana Rising in 2047. And you also the Sankranti. Yeah. Because it's the festival Sankranti, na. That's why we are celebrating. So that's why I captured all these things. अभी जब न्यू क्रॉप्स आता है तो वो ऐड किया है मैंने. हम मिल्क बॉयल करते हैं, कोकोनट करते हैं, यस हल्दी, तिल का लड्डू भी खाते हैं, गाय का पूजा करते हैं. दैट कल्चर we are also celebrating. What's your opinion on the Sankranti festival? My opinion is this is the only one festival which will be celebrated all over India. Okay, just the forms are different. बाकी पूरा place में ही celebrate होता है. It's a very lovely festival. We are enjoying. अच्छा लग रहा है संक्रांति सेलिब्रेट करके और रंगोली इसमें पार्टिसिपेट करके. बहुत अच्छा लग रहा है, बहुत अच्छा. Yeah, I am very happy to participate here. Thank you.
ఈ ముగ్గు ద్వారా మీరు ఏ మెసేజ్ ఇస్తున్నారు ఏంటి అసలు మొత్తం? అంటే ఇప్పుడు మనం సంక్రాంతి ఫెస్టివల్ గురించి చేస్తున్నాం కాబట్టి సంక్రాంతి గురించి మొత్తం థీమ్ రెడీ చేసాం మేడం. అలాగే మన ఉమెన్స్లో కూడా కొంచెము అవేర్నెస్ ఉండాలని చెప్పి స్టాప్ ఉమెన్ హెరాస్మెంట్ అని గర్ల్ చైల్డ్ అని ఒక మెసేజ్ ఇవ్వాలని మెసేజ్ ఇచ్చాను మేడం. థీమ్ మొత్తం సంక్రాంతి గురించి మనం వేస్తున్నాం కాబట్టి సంక్రాంతి థీమ్ వేసాం. ఏమేమి యాడ్ చేశారు ఇందులో? అమ్మాయి ముగ్గు వేస్తున్నట్టు ముఖ్యంగా మనం బొమ్మెబ్బలు పెట్టి వేస్తాం కదా, సంక్రాంతి అంటే అమ్మాయిలు ప్రత్యేక ముగ్గులు వేస్తారు కానీ అమ్మాయి ముగ్గు వేస్తున్నాం. మళ్ళీ అమ్మవారు కూడా ముఖ్యం కాబట్టి అమ్మవారు వేసి నవధాన్యాలు పంట పంటలు మన ఇంటికి వస్తాయి కాబట్టి నవధాన్యాలు పెట్టేసి అలాగే పొంగల్ పొంగిస్తున్నట్టు అబ్బాయి కైట్ ఎగరేస్తున్నట్టు మనం పిండి వంటలు చేసుకుంటాం కాబట్టి సంక్రాంతి అంటే పిండి వంటలు కూడా యాడ్ చేశారు. అది చేశాం. ఇంకొకటి ఏంటంటే ముంగిట్లో ముత్యాల ముగ్గు, ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు జరుగుతున్నాయి ఇంటింటా సంక్రాంతి సంబరాలు. సంక్రాంతికి కనిపించే ఇటు చెరుకులు కావచ్చు, కైట్స్ యాడ్ చేశారు, ఇంకా పిండి వంటలు యాడ్ చేశారు, నవధాన్యాలన్నీ కూడా యాడ్ చేశారు. ఇంకా మెసేజ్ అక్కడ ఇంకొకటి కూడా మీరు ఏదో ఇస్తున్నారు. అది అన్ని రంగాలలో ఆడవాళ్ళు ఇప్పుడు ముందు వస్తున్నారు, కాకపోతే కొంతమంది బయటికి రాలేకపోతున్నారు. ఆడవాళ్ళు కొంచెం స్వేచ్ఛని ఇవ్వండి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికని ఇంకొక మెసేజ్ కైట్ లో వేస్తున్నాను. ఇక్కడ సంక్రాంతి పండుగ కనిపించడంతో పాటు ఇటు మెసేజ్ కూడా మీరు అందిస్తూ ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది ఈ యొక్క ముగ్గుల పోటీలో మీకు పార్టిసిపేట్ చేయడం? ఇప్పుడు నేను ఎవ్రీ ఇయర్ ఎక్కడైనా వెళ్తే పార్టిసిపేట్ చేస్తాను. ఇక్కడ రావడం వరకు ఇంత జనాల మధ్య పార్టిసిపేట్ చేసి చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి ముందే వచ్చినట్టు అనిపిస్తుంది. అవునండి, ఆఫ్ కోర్స్. సో ఏంటి మీ ముగ్గు ప్రత్యేకత ఏంటి? సంక్రాంతి సందర్భంగా మీరు ఏం రిప్రజెంట్ చేస్తున్నారు? నేను తెలంగాణలో పనిచేస్తున్నాను, గవర్నమెంట్ స్కూల్ టీచర్ని. నేను మన ప్రభుత్వం మన ప్రజలకు అందిస్తున్న పథకాల్ని ముగ్గు రూపంలో చూపించాలనుకున్నాను. అదే నాది. ఏమేమి చూపిస్తున్నారు ముగ్గు రూపంలో? మన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రతి చోట ఇప్పుడు నంబర్ 1గా ఉంది, ప్రతి విషయంలో కూడా, అభివృద్ధిలో కూడా. అందుకే మనకి తెలంగాణ నుంచి వస్తున్న ప్రజలకు అందిస్తున్న పథకాలన్నింటినీ చూపించాలనుకున్నాం. ఉచిత బస్సు, ఆరోగ్య బీమా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆరోగ్య బీమా వస్తుంది, మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ వస్తుంది, ఇందిరమ్మ ఇళ్లకి సొంత ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం లభిస్తుంది. అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వచ్చాయి, ఈ మధ్యనే కొత్తగా మొదలయ్యాయి, ఇంకా అవ్వలేదు. ప్రభుత్వం ఏ పథకాలు అయితే అందిస్తుందో అవన్నీ కూడా మీరు ఇందులో యాడ్ చేయడం జరిగింది. అవును. ఓకే అండి. ఎలా అనిపిస్తుంది ఇందులో పార్టిసిపేట్ చేయడం? నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ ఖైరతాబాద్ నియోజకవర్గ సభ్యురాలిని. దానం నాగేందర్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి ఆడపిల్ల ఈ ముగ్గుల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎంత మోడర్న్గా ఉండే వాళ్ళు కూడా ఈరోజు ట్రెడిషనల్గా ముగ్గులేస్తున్నారు. అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంట్లో ఈ ముగ్గు వేయమంటే, అమ్మ వేయమంటే ఎవరు వంగరు అసలు, కానీ ఇక్కడ మాత్రం చూడండి ఎంత చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఆడపిల్లలు ఏ మోడర్న్ డ్రెస్లో ఉన్నా కూడా సాంప్రదాయానికి విలువిస్తారనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇటు మహిళలకి ముగ్గుల పోటీలతో పాటు కూడా సంక్రాంతిలో చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే గంగిరెద్దులను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దాని ద్వారానే సంక్రాంతి అంటే ఏంటనేది తెలుస్తుంటుంది. ఇవన్నీ కూడా మెయిన్గా ఆంధ్రాలో మనకు కనిపిస్తుంటాయి. ఆంధ్ర తప్ప తెలంగాణలో మనం ఎప్పుడూ చూసిన పరిస్థితి కనిపించలేదు, కానీ ఇప్పుడు హైదరాబాద్ వరకు కూడా తీసుకొచ్చి అసలు సంక్రాంతి అంటే ఎలా ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నారు. అసలు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా సంక్రాంతిని వీళ్ళు సెలబ్రేట్ చేస్తారు, గంగిరెద్దుల ద్వారా ఏమేం చేస్తారు అనేది కూడా. నమస్తే అండి. సంక్రాంతికి సంబరాలు గంగిరెద్దులు డ్యూటీ బస్సులు ఆంధ్ర నుంచి మార్కాపురం నుంచి వచ్చాయి, హైదరాబాద్కి వచ్చాయి. సంక్రాంతికి ఇక్కడ ప్రోగ్రాలు చేసుకుంటా రాముడు లక్ష్మణుడు సీతమ్మ ఆటలు ఆడిపించుకుంటా శిల్పురం ప్రోగ్రాం కానీ రవీంద్ర భారతి కానీ ఇట్లా ప్రోగ్రాలుగా వస్తాయి. ఆంబోతులు మంచిగా ప్రోగ్రాలు చేసుకొని మళ్ళీ పండగ చేసినాక వెళ్ళిపోతాయి. సంక్రాంతి పండగ అంటే హరిదాసులు గంగిరెద్దులు ముఖ్యంగా ఉండాలి. పెద్దోళ్ళ కాలంలో రేగు పనులు గుగ్గుళ్ళు అవి పెడతారు. ఇప్పుడంతా కాలం మారిపోయింది కాబట్టి ఆ గుగ్గుళ్ళు రేగు పనులు ఏం లేవు, గొబ్బెమ్మలు లేవు. ఇప్పుడు ఏదో గంగిరెద్దులు సంక్రాంతికి రావాలి, హరిదాసులు రావాలని పిలువనొప్పి చేస్తారు. సో ముందే మీరు
వీటికి ట్రైనింగ్ ఇస్తారా ఎలా సంక్రాంతి రోజు ప్రదర్శన అనేది చేయాలి అని చెప్పేసి? ముందే వాటికి ట్రైనింగ్ మన మనుషులకనే చదువుకొని వాటికి ట్రైనింగ్ ముందు నుంచే ఉంటుంది. ఇంకా సంక్రాంతి పండుగకు పోకిరాలు తెస్తాం, ఒక దసరా కానీ ఒక సంక్రాంతి కానీ. ఎలా ప్రదర్శనలు, ఎలాంటి ప్రదర్శనలు ఉంటాయి వీటితో? ఇగో మన నోరున్న మనిషి మాట్లాడితే రాముడు అంటే మాట్లాడతాడు, ఇక తలకాయపు దెబ్బ చేస్తాడు, కుడి చేయి ఎడం చేయి పోయిన చూపిస్తాడు వాళ్ళు. ఇగో ఏమయ్యా రాముడు మాట్లాడుతున్నావా, చదువుకున్నావా, లెక్కలు వస్తున్నాయా, ఏది మన సెకండ్ అంటే ఏ లెక్క, సెకండ్ చేయి చూపి రైట్ హ్యాండ్. ఓకే ఓకే ఓకే, షేక్ హ్యాండ్ కూడా ఇస్తుందా? ఓకే, ఇక రెండో చేయి చూపించు, డ్యూటీకి వెళ్తే టైం తీసుకుని చెయ్యి ఎత్తా చక్కగా. ఓకే ఓకే ఓకే, సో సెకండ్ ఓకే, ఇవన్నీ కూడా తెలుసు. వాళ్ళు దేవుడికి కలిపి దండం పెడుతున్నారు, దండం అంటే పెట్టి మంచిగా. ఓకే, ఇప్పుడు దండం కూడా పెడతారు. ఓకే ఓకే, అలా మనిషి మీద నాలుగు కలిపెట్టి డాన్స్ ప్రోగ్రామ్ చేస్తాయి. సో అంటే అర్థం అవుతా ఉంటాయి, ఏం మాట్లాడుతున్నామో అర్థమయ్యి రెస్పాండ్ అవుతూ ఉంటారు అన్నమాట. ఇంకా మనం మేళం డోలు వంచుతుంటే ఆయన అన్ని ఆటలు చూపిస్తాడు, వినిపించి అర్థం చేసుకొని ఆడుతూ ఉంటారు. అది ఏమయ్యా రాముడు అంటే పలుకుతాడు. ఆయన మన మాట నోరు లేకపోయినా కూడా ఏమయ్యా రాముడు అంటే పలుకుతాడు, అట్లాగా నోరు ఇస్తుంటాడు. ఏమయ్యా రాముడు నీ రైట్ హ్యాండ్ చూపించమంటే రైట్ హ్యాండ్ చూపిస్తాడు, లెఫ్ట్ హ్యాండ్ చూపించమంటే లెఫ్ట్ హ్యాండ్ చూపిస్తాడు. ఇంగ్లీష్ కూడా వచ్చు, లెఫ్ట్ రైట్. ఇదంతా నమస్తే చేయడానికి దేవుని కాడికి పోయి నమస్తే పెట్టమంటే నమస్తే కూడా పెడతాడు. ఈ గంగిరేజులను చూసి మా కొరకు ఇచ్చేవాళ్ళు తలా 20 రూపాయలు, 500, 200, 300. అంటే ప్రత్యేకత అంటే ఎన్ని సంవత్సరాల నుంచి గంగిరెద్దుని ఇప్పుడు ఇట్లా ఈ మా తాతల ముత్తాతల కానించి ఉన్నది, నడుమంది వచ్చింది. అప్పటి నుంచి ఈ ఆటలు మేము ఆడుతూ ఉంటాం. సొనాయి మేళాలు, డోళ్ళు మేళాలు పెట్టుకొని గంగిరెద్దుని పెట్టుకొని సీతమ్మ అంటే అంత ఆవు ఉంటుంది. ఆ ఆమె చేతికి మా సీతమ్మ రాములు గారి కళ్యాణం చేసి పెళ్లి చేసి ఆ విధంగా అంత చేసి అంతలో బియ్యం కానీ పైసలు కానీ బట్టలు కానీ అన్నీ ఇస్తారు మాకు. సో ఇదంతా మీకు సాంప్రదాయంగా వస్తుందంటారండి? ప్రతి పండక్కి మీరు గంగిరెద్దులతో ఇలాంటివి ప్రతి సంపరానికి కూడా మాకు ఇది ఇది ఒక మాకు వృత్తి అన్నమాట. మా వృత్తి ఇది అయితే అదేగా మా జీవితకాలం అంతా కూడా అదే. మా తాతలు కాంచి మా జేజేలు కాంచి అందరూ కాంచి కూడా తర్వాత మీ పిల్లలకు కూడా ఇది పిల్లలకి ఏమి లేదు, ఇది మాతోనే పోయింది. ఇంకంతే, ఇంక మాతోనే. ఇక మా పిల్లలంతా చదువుకొని ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, జాబులు చేసుకుంటా వాళ్ళు ఉంటారు. ఇక మేము ఇంత మాతో ఇక మళ్ళా రాదు ఇక అంతవరకు. ఏదో మా వృత్తి ఇదే ముద్రాంచి మా తాతల కాంచి ఇదే వృత్తి, కానీ మేము రెండో వృత్తి పెట్టిన వాళ్ళం కాదు. మాకు గంగెద్దులు గంగెద్దులు సొనాయిలు మేళాలు బట్టి ఊరు తిరిగేది, బజారుకు మా సంగీతం పెట్టుకొని మా ఎద్దుల ఆట పెట్టుకొని. చిన్న వృత్తి అయినా కానీ మన సాంప్రదాయాన్ని కాపాడుతున్నారు. అది ఆ రకంగా చేస్తానే ఉన్నాం. మన సాంప్రదాయాన్ని కాపాడడం మంచిగా అనిపిస్తుంది. అది అది సో ఇది చూసాం కదా, అసలు సంక్రాంతి పండుగ మొత్తం కూడా ఇక్కడే కనిపిస్తుంది. ఈ గంగిరెద్దుల్ని పల్లెటూర్ల నుంచి తీసుకొచ్చి వాటిని అయితే మంచిగా ఇక్కడ సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. అసలు సంక్రాంతి రోజు ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇటు గంగిరెద్దులతో పాటు మనకి సంక్రాంతి అంటే హరిదాస్ అయితే గుర్తొస్తూ ఉంటారు. ఇక్కడ బుల్లి హరిదాస్ కూడా ఉన్నాడు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ హాయ్ హాయ్, ఎలా జరుపుకుంటున్నావు సంక్రాంతి? మంచిగా జరుపుకుంటున్నావా? ఏంటి నువ్వు ఏంటి థీమ్ ఏంటి, ఏం వేసం వేసావు? ఇదేంటి? హరిదాస్. హరిదాస్ ఏంటి? హరిదాస్ ప్రత్యేకత ఏంటి సంక్రాంతికి? ప్రతి సంవత్సరం వేస్తా ఉంటావా అంటే హరిదాస్ ఈ వేసం అనేది? సంక్రాంతిలోనే కనిపిస్తావా, మళ్ళీ ఎప్పుడైనా కనిపిస్తావా మాకు? సంక్రాంతికే కనిపిస్తావు, మళ్ళీ ఎప్పుడు కనిపించవు. హరిదాస్ని సంక్రాంతిలో ఎలా చూస్తారు? రాములు లెక్క ఇటు బియ్యం వేస్తారు, మంచిగా అనిపిస్తుందా నీకు? ఓకే, సో ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక సంక్రాంతి ఇప్పుడు ఈ 15-16 తేదీల్లో జరుపుకునే సంక్రాంతిని ముందుగానే మన హైదరాబాద్లో అయితే కనుక మన ఆంధ్రాలో ఎలా జరుపుకుంటారో అలాగే ఇక్కడున్న ప్రజలందరికీ కూడా చూపించడానికి ఇటు ఆంధ్ర నుంచి గంగిరెద్దులు తీసుకురావడం, హరిదాసుల్ని గొబ్బెమ్మలు పెట్టడం లాంటివే కానీ ఇక్కడ ముగ్గులు పోటీలు కానీ ఇవన్నీ కూడా చేసి చాలా మంచి అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు. ఇక ఇప్పుడు సెలవులు కావడంతో, సంక్రాంతి సెలవులు కూడా రావడం, వీకెండ్స్ కూడా కావడంతో ఇటు లోకల్లో ఉన్న ప్రజలంతా కూడా వచ్చి ఈ యొక్క
యొక్క సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు. మన విజువల్స్లో చూసుకుంటే అయితే కనుక మొత్తం హైదరాబాద్లో ఉన్న మహిళలంతా కూడా ఇక్కడే ఉన్నట్టు, అలాగే సంక్రాంతి చూసే సంక్రాంతి టైంలో ఉండే సంబరాలు అలాగే అంతా కూడా ఇప్పుడు ఈ రోజే మనకి కనిపిస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ సీతారామన్తో రామలక్ష్మి, ఐమాక్స్ రోడ్ నుంచి.